అందులో భాగంగా ఇవాళ ఆయన నిజామాబాద్ జిల్లాలో పర్యటిస్తారు. ఇవాళ సాయంత్రం ఆర్మూర్ అంబేద్కర్ చౌరస్తాలో రేవంత్ ప్రచారం నిర్వహిస్తారు. అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన పాల్గొంటారు. ఆ తర్వాత నిజామాబాద్ నగరంలో రోడ్ షోలో రేవంత్ రెడ్డి పాల్గొంటారు. లోక్సభ ఎన్నికల్లో భాగంగా ఎంపీ అభ్యర్థుల తరపున సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ఇవాళ ఆయన నిజామాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. ఇవాళ సాయంత్రం ఆర్మూర్ అంబేద్కర్ చౌరస్తాలో రేవంత్ ప్రచారం నిర్వహిస్తారు. అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన పాల్గొంటారు. ఆ తర్వాత నిజామాబాద్ నగరంలో రోడ్ షోలో రేవంత్ రెడ్డి పాల్గొంటారు. లోక్సభ ఎన్నికల్లో భాగంగా ఎంపీ అభ్యర్థుల తరపున సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇక అందులో భాగంగా ఇవాళ ఆయన నిజామాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. సాయంత్రం ఆర్మూర్ అంబేద్కర్ చౌరస్తాలో రేవంత్ ప్రచారం ఉంటుంది. దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి అంజీ ఫోన్ లైన్ అందిస్తారు. అంజీ, ప్రియాంక, నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెండోసారి పర్యటన కొనసాగిస్తున్నారు. అయితే ఈ రోజు సాయంత్రం 5 గంటల సమయంలో ఆర్మూర్ అంబేద్కర్ చౌరస్తాలో ప్రత్యేక హెలిప్యాడ్ ద్వారా ఆర్మూర్ కు చేరుకుంటారు. అక్కడ స్ట్రీట్ కార్నర్ మీటింగ్ నిర్వహిస్తారు. అక్కడ నుంచి బై రోడ్డు ద్వారా నిజామాబాద్ కు చేరుకుంటారు. అయితే ఇక్కడ నిజామాబాద్ లో రోడ్ షో కార్యక్రమం అయితే కొనసాగనుంది. అయితే సీఎం రేవంత్ రెడ్డి వస్తున్న సందర్భంగా భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. గోల్ హనుమాన్ చౌరస్తా నుంచి ఈ ర్యాలీ రోడ్ షో అయితే కార్యక్రమం కొనసాగుతున్నట్లుగా పార్టీ వర్గాలు అయితే చెప్తా ఉన్నాయి. గోల్ హనుమాన్ చౌరస్తా, ఆర్య సమాజ్, బడా బజార్, ఆజాం రోడ్డు, పోస్ట్ ఆఫీసు, నెహ్రూ పార్క్ వరకు ఈ కార్నర్ మీటింగ్ అనేది కొనసాగుతున్నట్టుగా మనకు పార్టీ నాయకులు అయితే మనకు చెప్తున్న పరిస్థితి అయితే నెలకొంటా ఉంది. అయితే ఇప్పటికైతే నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో ఇటు బీజేపీ నుంచి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, అయితే బీఆర్ఎస్ నుంచి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే పర్యటన కొనసాగించారు. పార్టీ అభ్యర్థులను ఉద్దేశించి ప్రసంగించడం జరిగింది. అయితే రెండోసారి ఏదైతే మన కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డికి మద్దతుగా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిజామాబాద్ కు వస్తున్న నేపథ్యంలో ఎలాంటి ప్రసంగాలు చేస్తారనే ఆలోచన అయితే ప్రజల్లో ఉన్నట్టుగా మనకు తెలుస్తా ఉంది. అయితే పూర్తిగా ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి రాక సందర్భంగా పార్టీ నాయకులు అయితే ఉత్తేజం అయితే నెలకొంది. ఆయన ఎలాంటి హామీలు ఇస్తారు, ఎలాంటి ప్రసంగాలు చేస్తారు, ప్రజలను ఏ విధంగా ఉత్తేజపరుస్తారు అనే ఆలోచన అయితే పార్టీ నాయకులు అయితే నెలకొన్నట్టుగా మనకు తెలుస్తా ఉంది. అయితే సీఎం రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా ఆయన ఏదైతే కార్నర్ మీటింగ్ ఉందో అక్కడ పూర్తిగా బందోబస్తు ఏర్పాటు చేశారు. అక్కడ పూర్తిగా ట్రాఫిక్ మళ్లింపు కార్యక్రమాలు అయితే చేపట్టడం జరిగింది. అయితే సిపి కల్మేశ్వర్ ఇప్పటికే పలు సూచనలు, పలు ఆదేశాలు అయితే చేసినట్లుగా మనకు తెలుస్తా ఉంది. ఏదైతే గోల్ హనుమాన్ చౌరస్తా నుంచి ఆర్య సమాజ్ గుండా కార్నర్ మీటింగ్ కొనసాగుతుందో ఆ రూట్లలో పూర్తిగా
వాహనాల రాకపోకలు నిషేధించడం జరిగింది. పూర్తిగా ఇతర ప్రాంతాల గుండా మళ్లింపు కార్యక్రమాలు అయితే చేపట్టడం జరిగింది. ఇక్కడ కూడా సీఎం కార్నర్ మీటింగ్ కు ఇబ్బందులు తలెత్తకుండా పూర్తిగా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. పోలీసుల పహారా నడుమ ఈ బందోబస్తు కొనసాగుతున్నట్లుగా మనకు ఇప్పటికైతే పార్టీ వర్గాలు అయితే చెప్పుకొస్తున్న పరిస్థితి నెలకొంటా ఉంది. అయితే మొత్తం మీద ఏదైతే ఇప్పుడు ఈ పార్టీ అభ్యర్థికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి వస్తున్న నేపథ్యంలో ఆయనను కలిసేందుకు సైతం పార్టీ నాయకులతో పాటుగా ప్రజలు సైతం నిజామాబాద్ 7 కాన్స్టిట్యున్సీకి సంబంధించిన ప్రజలు సైతం నిజామాబాద్ కు వచ్చే అవకాశాలు ఉన్నట్లుగా మనకు తెలుస్తా ఉంది. రైట్ అంజీ, థ్యాంక్ యూ.